కుమార్ కరుణ కుమార్ నిజంగా తను ఎంతమంది పల్సర్ సినిమా చేసిండు, కానీ ఈ సినిమా అంత రెట్టింపు ఉందన్న. ఈ సినిమాను మట్క అన్న కన్నా కూడా గద్దలకొండ గణేష్ పార్ట్ 2 అంటే చాలా బాగుంది. అన్న వైలెన్స్ కానీ అన్న లుక్స్ కానీ చాలా చాలా బాగుంటుంది. తనకు అంటే కొన్ని సీన్స్ కూలర్ లాగా ఉంటాడు, కొన్ని సీన్స్ లీడర్ లాగా ఉంటాడు, ఇంకొన్ని సీన్స్ గ్యాంగ్స్టర్ లాగా ఉంటాడు. చాలా బాగుంది. అంటే మట్క ఎట్లా ఉంటుంది, మట్క ఎట్లా ఆడతారు, ఎట్లా నాశనం అయిపోతారో సినిమా పంచడం అంటే ఒక కేజీఎఫ్ లాగా సేమ్ చెప్పాలంటే కష్టపడాలి, సక్సెస్ అవ్వాలి, తర్వాత గవర్నమెంట్ యాంటీ అవ్వడం, గవర్నమెంట్ ఎట్లా పోరాడిన తన పైన అనేది చాలా బాగుంది. నిజంగా నాకు తెలుగు కేజీఎఫ్ అని అనిపించిన బీజం అయితే చాలా చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. చెప్తే స్పాయిల్ అవుతాయి కానీ సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు బాగా నచ్చుతుంది. నిజంగా తెలుగు సినిమా నా మెగా ఫ్యాన్ చెప్తున్నా, మన సినిమా మన దమ్మున సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా, దయచేసి ఎంకరేజ్ చేయండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి. జస్ట్ శాంపుల్ మాత్రమే. గేమ్ చేంజర్తో సంక్రాంతికి రాబోతున్నాం, మెగా ఫ్యామిలీ యొక్క సత్తా చూపిస్తామన్నా. నిజంగా చాలా చాలా అసలు వరుణ్ తేజ్ అసలు ఈ రకంగా ఉంటాడు అనుకో, మెగా ప్రిన్స్ ఊరికి రాలేకపోయారు. చాలా బాగుంది. తను అసలు అయితే కొన్ని సీన్స్ అయితే నా అంచనా దొరికాయి, కొన్ని సీట్కి అతుకపోయినంట, ఫేక్ ఎట్లా అతుకుపోతామో సినిమాకి అట్లా అతుకుపోయినంటే చాలా బాగుంది. బీజం అయితే చాలా బాగుంది అన్న. బీజం అన్న పర్ఫార్మెన్స్, మీనా చౌదరి యొక్క లవ్ స్టోరీ చాలా బాగుంది. ఇట్లా సినిమాలో ఎప్పుడో ఒక చెప్తున్నా, సినిమాలందు ఈ సినిమా వేరేయా, విశ్వ దాబీరామ మట్కా సినిమా సూపర్ హిట్ రా మావా అంతే. నేను 5కి 4.5 ఇస్తాను. ఓకే, అంత బాగుందన్న.